హలో ఫ్రెండ్స్, మనం చందమామ వారి వీర హనుమాన్లో భాగంగా హనుమంతుల వారి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవారు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులు ఉండేవారు. కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రభాస తీర్థంలో ఉండే మునులను శంఖము, శబలము అనే 2 ఏనుగులు బాధిస్తూ ఉంటే కేసరి ఆ 2 ఏనుగులను చంపేశాడు. అందుచేత అతనికి కేసరి అంటే సింహం అనే పేరు వచ్చింది. కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు. ఆ కాలంలో శంబసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి 3 లోకాలను జయించేటట్టు వరం పొంది మునులను, సిద్ధులను, దేవతలను అమితంగా హింసింపనారంభించాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి శంబసాధనుడు పెట్టే బాధలు భరించలేమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మవారిని కేసరి వద్దకు పంపాడు. దేవతలు కేసరి వద్దకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించి శంబసాధనుడు పెట్టే బాధలన్నీ చెప్పుకొని, బాబు, ఆ దుర్మార్గుని నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు. ఇంతలో నారద మహర్షి శంబసాధుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అన్నాడు. శంబసాధనుడు నారదుడికి నమస్కారం చేసి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి విశేషాలు అని అడిగాడు. హేమకూటం నుంచి వస్తున్నాను. అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వానరుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మాట నీతో చెప్పిపోదామనే వచ్చాను అన్నాడు నారదుడు. ఈ మాట వినగానే శంబసాధనుడు ఆజ్యం పోసిన అగ్నిలా మండిపడి, ఓహో, పాపం కదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదే ఆ దేవతలు చేస్తున్న ఆలోచన. నన్ను కోతి చేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను. ఇంతకాలము చచ్చినట్టు పడి ఉన్న వాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారా? నా భుజబలం ఏమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అన్నాడు. ఆ రాక్షసుడు ప్రళయకాల రుద్రుడిలాగా చేతిలో మరిసే కత్తి పట్టుకొని కేసరి ఉన్న చోటికి అతివేగంగా వచ్చి పడ్డాడు. అతని పెడబొబ్బలు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అవిసిపోయాయి. వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేశారు. ఎక్కడికి పోతారు, మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ శంబసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి, ఒరే దుర్మార్గుడా, నా చేత చావడానికే వచ్చావు, యుద్ధం చెయ్యి అన్నాడు. చీచి, కోతితో యుద్ధం చేయటమా? నాతో యుద్ధం చేయడానికి శివుడే భయపడతాడు కదా, ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ శంబసాధనుడు కత్తి ఎత్తాడు. ఇంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడు రొమ్ము అదిరేటట్టు కొట్టాడు. రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోయింది. కానీ కేసరి చలించలేదు. శంబసాధనుడు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకొని తన మోకాలికి పెట్టి విరిచేశాడు. అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు. కేసరి తన తోకతో రాక్షసుడి చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడింది. కింద పడిన కత్తి తీసుకోవడానికి శంబసాధనుడు ఒప్పుకోక బాహుయుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ కేసరి పిడికిలతో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకొని చచ్చాడు. రాక్షసుడు చావడంతో దేవతల కష్టాలు తీరిపోయాయి. దేవతల కేసరితో, ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు?
ఇక పెళ్లి చేసుకొని గృహస్థు అయిపో అని కేసరికి హెచ్చరించి వెళ్ళిపోయారు. కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు. బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భార్యగా ఇచ్చాడు. కొంతకాలానికి వారిద్దరికి అంజన అనే కూతురు పుట్టింది. అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడు కూతురు. ఆమె గొప్ప గాయకురాలు. అందుచేత ఆమెకు సుకంఠి అనే పేరు వచ్చింది. ఆమె ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయానికి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహోత్రుడు అటుపోతూ కనిపించాడు. అతన్ని చూసి సుకంఠి నవ్వింది. అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపించాడు. తరువాత కుంజరుడనే వానరుడు సంతానం కావాలని శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై, నాయనా, నీకు కొడుకులు పుట్టే యోగం లేదు, కానీ నీకు ఒక కూతురు దొరుకుతుంది. ఆ చక్కని పిల్లకు నా అంశాన లోకోత్తరుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పారు. తర్వాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో కదా అని ఎదురు చూస్తూ ఉండగా ఒకనాడు గౌతముడు అంజన్ను అతని వద్దకు వచ్చి పెంచుకోమని ఇచ్చి వెళ్ళిపోయాడు. శివుడి వరం ఇలా ఫలించింది. కుంజరుడి సంతోషానికి అంతులేదు. అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగాను, అతని భార్య అయిన వింధ్యావళిని తన తల్లిగాను చూడనారంభించింది. క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది. కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరంభించాడు. ఈ లోపల కేసరి అంజన అందం గురించి, పాట గురించి విని ఆమెను చూడడానికి బయలుదేరి వచ్చి ఆమె వనవిహారం చేస్తుండగా చూశాడు. ఆమె బంగారు శరీర ఛాయ, అందము చూసి కేసరికి అమితాశ్చర్యం కలిగింది. తనను వరించేటట్టు ఇంకేదీ జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించింది. అంజనకు కూడా కేసరి పైన మోహం పుట్టుకొచ్చింది. కానీ ఆమె ఆ విషయాన్ని తన చెలికత్తెలకు తెలియనీయకుండా వనవిహారం కట్టిపెట్టి ఇంటికి వచ్చేసింది. కేసరి మర్నాడు తన ఆప్తులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్ళాడే మార్గం ఏమిటని అడిగాడు. కుంజరుడు మనకు బంధువు కాదగిన యోగ్యుడే. అతన్ని మంచిగా అడిగి చూద్దాం, పిల్లనీయమంటే బలప్రయోగం చేద్దాం అన్నారు కేసరి బంధుగణం. తర్వాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుడు వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు. కేసరి అంతటి వాడు తనకు అల్లుడవుతున్నందుకు సంతోషించి కుంజరుడు అంజనను అతనికి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు. అయితే చాలా కాలం అంజనకు సంతానం కలగలేదు. సంతానం కోసం అంజన, కేసరి ఎన్నో నోములు, వ్రతాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవుని గూర్చి తపస్సు చేయ నిశ్చయించింది. కేసరి అందుకు సమ్మతించి పుంజిక స్థలం అనే చోట ఆమెను తపస్సు చేయమన్నాడు. అలాగే అంజన వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది. చివరకు వాయుదేవుడు కరుణించి తాను చాలా కాలంగా మోస్తున్న శివుడి తేజస్సును ఒక వంతు ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అంజన ఆ పండు తిని గర్భవతి అయ్యింది. ఆమె తనలో గర్భచిహ్నాలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది. ఒంటిగా తపస్సు చేసుకునే స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది? ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమంటారు
ఆమెకు ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఆకాశం నుంచి అశరీరవాణి ఇలా పలికింది, అమ్మాయి, విచారించకు. ఒకప్పుడు శివుడు వానర రూపంలో ఉండి తన తేజస్సును వాయుదేవుడికి ఇచ్చాడు. వాయుదేవుడు దాన్ని నీకు పండు రూపంలో ఇచ్చాడు. దాన్ని నువ్వు తినడం చేత సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు. నీకు గర్భం కలగడానికి వాయువు సహాయపడ్డాడు గనక ఆ కుర్రవాడు వాయుసుతుడిగా ప్రఖ్యాతి పొందుతాడు. 3 లోకాల్లోనూ అంతులేని కీర్తి సంపాదిస్తాడు. అశరీరవారి ఇలా చెప్పిన మీదట వాయుదేవుడు అంజన ఎదుట ప్రత్యక్షమై అశరీరవాణి చెప్పిందంతా యథార్థం. విచారించక నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగిందని చెప్పు అని అదృశ్యమయ్యాడు. అంజన కేసరి వద్దకు తిరిగి వచ్చి అతనితో జరిగిందంతా చెప్పింది. కేసరి సంతోషించాడు. తర్వాత మనకి అంజనీదేవికి హనుమంతుల వారు జన్మిస్తారు. ఇది మనకి వీర హనుమాన్, చందమామ వారి వీర హనుమాన్లో భాగంగా హనుమంతుల వారి జన్మ వృత్తాంతం. దీనికి మూలం చందమామ అక్టోబర్ 1974 సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.